ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ బయలుదేరారు. ఢిల్లీలోని తన నివాసం నుంచి ఇందిరాగాంధీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమె వెంట భర్త అనిల్, కేటీఆర్ ఉన్నారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. తమ అభిమాన నాయకురాలు 5 నెలల తర్వాత రాష్ట్రానికి వస్తుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కవితకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ బయలుదేరారు. ఢిల్లీలోని తన నివాసం నుంచి ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, ఢిల్లీ నివాసం నుంచి ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు ఎమ్మెల్సీ కవిత. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఏదైతే 5.5 నెలల తర్వాత ఎమ్మెల్సీ కవిత తెలంగాణ రాష్ట్రానికి రానుంది. ఏదైతే కక్షపూరిత కుట్రలో భాగంగా బీజేపీ ఆనాడు మోడీ అననందుకు ఈడీని ఎంటర్ చేసి 5.5 నెలలు బందీగా చేసిన కవిత ఇవాళ అన్ని పటాపంచలు చేస్తూ హైదరాబాద్ కాదు మరి కాసేపట్లో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోనుంది. అక్కడి నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ మహిళలంతా కూడా ఘన స్వాగతం పలికేందుకు అక్కడ చేరుకున్నట్లు తెలుస్తుంది. ఏదైతే నిన్న గతంలో ఏదైతే ఈడీకి సంబంధించి కావచ్చు, సిబిఐకి సంబంధించిన ఎంక్వైరీకి సంబంధించి కూడా అనేక ఆరోపణలు చేశారు. ఇది ఒక రాజకీయ కుట్రలో భాగంగా ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టేందుకు చేస్తున్నారని చెప్పేసి గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆరోపించిందో ఇది అక్షరాల నిజమైందని నిన్న తేలి స్పష్టమైంది. ఏదైతే అత్యున్నత న్యాయస్థానం ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పే దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందులో ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిస్ గవాయి విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం నిన్న తీర్పు వెలువరించింది. బెయిల్ ఇస్తూ ఏదైతే ట్రయల్ కోర్టులో మీరు కావాలని జాప్యం చేశారో, సాక్షులను ఎక్కువ మందిని పెట్టి ఇబ్బందులకు గురి చేసే విధంగా ఎవరైతే బాధితున్నారో వాళ్ళని అనేక సమస్యల సుడిగుండంలో దించేందుకే ఇన్ని రోజులు మీరు పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. ఈ కేసుకు ఎలాంటి ఆధారాలు సేకరించలేదు. ఈ కేసుకు ఎలాంటి నిరూపితం కాని కేసు ఇది. ఒక కేసును సెక్షన్ 45 కింద పిఎంఎల్ఏ సెక్షన్ 45 కింద కూడా అర్హురాలు కాదు. అలాంటి ఎవరైతే ఉన్నారో వారిని జైల్లో ఉంచడం ఇది సబబు కాదని కూడా నిన్న కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇన్ని రోజుల తర్వాత కడిగిన ముత్యంలా బయటకు వస్తున్న ఎమ్మెల్సీ కవితకు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఇటు జాగృతి కావచ్చు, బీఆర్ఎస్ మహిళా శ్రేణులతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులంతా కూడా ఆమె వెంట ఇక్కడ ఢిల్లీ నుంచి కూడా ఆమె వెంట వస్తున్నారు. అక్కడ సాదర స్వాగతం పలికేందుకు కూడా భారీ ఏర్పాట్లు వారు ఎవరికి వారే స్వతహా చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కు తోడుగా ఉండి ఆనాడు తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఆకాంక్షను అస్తిత్వాన్ని నిలబెట్టి స్వరాష్ట్రాన్ని సాధించుకునే స్వరాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అభివృద్ధిలో ఆమె అంటూ సేవ చేస్తూ ప్రజానికానికి సేవ చేస్తూ ఉన్న కవితను కావాలని ఒక ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టేందుకు ఆనాడు ఇబ్బంది పెట్టేందుకే ఇవాళ కుట్రలు పండిన బీజేపీ కుట్రలు కూడా ఇవాళ భగ్నమైపోయాయి. కుట్రలన్నీ కూడా పటాపంచలైపోయిన పరిస్థితి ఇవాళ కనిపిస్తుంది. సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఉందో అది ఖచ్చితంగా ఇవాళ ఈడీకి సిబిఐతో పాటు వాళ్ళ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి కూడా ఒక చెంపపెట్టు లాంటిది. ఈ తరుణంలో ఇవన్నీ ఛేదిస్తూ ఇవాళ ఒక ఏదైతే ఫైటర్ గా బయటకు వచ్చిన తీరు ఇవాళ ప్రశంసనీయమని చెప్పేసి కూడా పలువురు జాతీయ మహిళా నేతలు కూడా ఇవాళ ప్రశంసిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈడీకి సంబంధించిన కేసు ఉందో అదంతా కూడా ఉత్తరాయని మరోసారి తేలిపోయింది. కేసు అనేది నిలువరించదని చెప్పేసి కూడా గతంలోనే చెప్పారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేరుకుంది. 2:45 హైదరాబాద్ కు బయలుదేరుతారు. కేటీఆర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కవితతో పాటు వస్తున్నారు. అక్కడ కూడా స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు కూడా ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు తరలి వస్తున్నారు. అయితే 5 నెలల తర్వాత వస్తున్న నేపథ్యంలో కొంత భావోద్వేగానికి గురైంది. ఖచ్చితంగా జై తెలంగాణ, జై కేసీఆర్,
నేను ఎక్కడ తగ్గను, ఖచ్చితంగా నేను నాకు ఏదైతే చేసిరో దానికి చర్యగా ప్రతిచర్య ఉంటుంది అని చెప్పేసి కూడా నిన్ననే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. నేను ఒక ఉద్యమకారుని బిడ్డను, నేను ఏం చేయాలో నాకు తెలుసు. 18 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇంతటి దుర్బలమైన పరిస్థితి ఎన్నడూ చూడలేదు. పొలిటికల్ గా ఏం చేస్తున్నారని కూడా వాళ్ళు అర్థమవుతుంది అనే విషయంగా కూడా నిన్న ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడినా మనం చూసాం. ఇవాళ ఏదైతే మరి కాసేపట్లో రైట్, థ్యాంక్ యూ లెవిల్.